హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీకు మన వరల్డ్‌లో ఉన్న రిచెస్ట్ టెంపుల్ అదే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ హిస్టరీ చెప్పబోతున్నాను. టెంపుల్ లోపలి అయితే అసలు మొబైల్స్ అలో లేవండి. సో నేను బయట ఉన్న క్లిప్స్ తీసి టెంపుల్ యొక్క హిస్టరీ చెప్తున్నాను. మన వరల్డ్‌లో ఉన్న రిచెస్ట్ టెంపుల్ అయితే తిరుపతి. బట్ 2011 తర్వాత అయితే అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఎందుకంటే ఆ టెంపుల్‌లో దాచి ఉన్న నిధులని ఓపెన్ చేశారు. లోపల ఉన్న బంగారం విలువ 1,50,000 కోట్లు. అది కేవలం బంగారం, వజ్రాలవే అండ్ వాటి యొక్క క్వాలిటీకి కట్టిన విలువ మాత్రమే. కానీ ఇవి యాంటిక్స్ అండ్ పురాతనమైన ప్రాపర్టీస్. అలాంటి వాటికి ఇంకా 100 రెట్లు ఎక్కువ విలువ వస్తుంది. అయినా అక్కడికి అంత బంగారం ఎలా వచ్చింది? ఆ టెంపుల్‌ని ఎవరు కట్టారు? ఆ నిధులను ఎవరు కనిపెట్టారు? ఇంకోటి ఏంటంటే, ఇంకొక నిధి ఇంతవరకు ఎవరు ఓపెన్ చేయలేదు. ఎందుకు ఇన్ని రోజులైనా ఎవరు ఆ చివరి నిధిని ఓపెన్ చేయలేదు? అసలు నాగబంధనం అంటే ఏంటి? భారతదేశం మొత్తాన్ని దోచుకున్న మొఘల్స్ అండ్ బ్రిటిషర్స్ ఈ టెంపుల్స్ ని ఎందుకు దోచుకోలేకపోయారు? ఆ బంగారం మన దేశం డెవలప్మెంట్ కోసం ఎందుకు వాడకూడదు? అండ్ ఈ నిధులు ఇప్పుడు కేరళలో ఎవరి చేతిలో ఉంది? ఈ విషయాలు అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ టెంపుల్ కి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. విలువ మంగళతోర్ స్వామియార్ అనే ఒక విష్ణు భక్తుడు విష్ణు దర్శనం కోసం ఒకరోజు పూజ చేస్తూ ఉండేవాడు. అతని భక్తిని మెచ్చిన విష్ణువు ఒక చిన్న పిల్లాడి వేషంలో వెళ్లి అతనికి కనిపిస్తాడు. ఆ చిన్న పిల్లాడిని చూసిన ఆ స్వామియార్ ఆ పిల్లాడు తప్పిపోయాడు అనుకొని తల్లిదండ్రుల కోసం అడుగుతాడు. ఆ పిల్లవాడు నాకు ఎవరూ లేరు అని చెప్తాడు. ఆ పిల్లాన్ని చూసి స్వామియార్ ఆ పిల్లాన్ని తనతో ఉండమని అడుగుతాడు. అప్పుడు పిల్లాడు ఒక కండిషన్ పెడతాడు. అదేంటి అంటే తన మీద ఎప్పుడైతే చిరాకు పడతాడో తను వెళ్ళిపోతాను అని చెప్తాడు. దానికి సరే అని స్వామియార్ తనతో పాటు ఆ పిల్లాన్ని తీసుకొని వెళ్తాడు. అప్పటి నుండి ఆ పిల్లోడు ఎన్ని చిలిపి చేష్టలు చేసినా స్వామియార్ ఏమీ అనడు. కానీ ఒకరోజు మహావిష్ణువుకి పూజ చేస్తుంటే ఆ పిల్లోడు కదిలిస్తూ ఉంటాడు. దానికి స్వామియార్ కొంచెం చిరాకు పడగానే ఆ పిల్లవాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది తెలుసుకున్న స్వామియార్ బాధపడుతూ ఆ పిల్లాడి కోసం వెతుకుతూ ఉండగా అప్పుడే ఒక ఆకాశవాణి ఆ పిల్లోడే విష్ణువు అని చెప్తుంది. దాంతో చాలా బాధపడి ఇంకొకసారి దర్శనం ఇవ్వండి అని వెతుకుతాడు. దానికి ఆకాశవాణి అనంతాకు అడవుల్లో పిల్లోడు ఉంటాడు అని చెప్తుంది. వెంటనే స్వామియార్ అక్కడికి వెళ్తాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఆ స్వామియార్ని చూసి ఆ పిల్లోడు నవ్వుతూ ఒక చెట్టులో కలిసిపోతాడు. ఆ తర్వాత అక్కడ చెట్టు కూలిపోయి 12.5 కిలోమీటర్ల పొడవున అనంత స్వామి మూర్తి విగ్రహంలో మారిపోతాడు. అంటే శేషనాగుపై నిద్రపోతున్న మహావిష్ణువు రూపం అది. అంత పెద్ద విగ్రహాన్ని చూసిన స్వామివారు చిన్నగా అవ్వమని విష్ణుని వేడుకుంటాడు. దాంతో ఇప్పుడు టెంపుల్లో ఉన్న విగ్రహం సైజ్కి వస్తుంది. అప్పటి నుండి పూజలు చేస్తూ ఉంటాడు. తర్వాత ఆ స్వామి పేరు మీదనే ఆ ప్లేస్కి తిరు అనంతపురం అనే పేరు వస్తుంది. కాలక్రమేణా అది తిరువనంతపురంగా మారిపోయింది. ఆ తర్వాత 8th సెంచరీలో చేరా కింగ్డమ్ స్వామికి గుడి కట్టిస్తారు. ఆ తర్వాతి కాలంలో గుడికి ట్రావెన్కోర్ ఫ్యామిలీ మళ్ళీ ఆ గుడిని బాగు చేసిందని అప్పటి నుండి ఆ గుడికి ఆ ఫ్యామిలీనే ట్రస్టీగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు నిధులు ఎలా ఓపెన్ చేశారో చెప్తా. 2011లో పద్మనాభ స్వామి టెంపుల్‌లో ఒక గోల్డ్ పెయింట్ వేసే మెషిన్ దొరికింది. సో, అప్పుడే ఒక విషయం బయటకొచ్చింది. అదేంటి అంటే పద్మనాభ స్వామి టెంపుల్‌లో నగల్ని మార్చి వాటి బదులు డూప్లికేట్ నగల్ని బంగారం కలర్ వేసి పెడుతున్నారని. అదే సమయంలో రిటైర్డ్ ఆఫీసర్ సుందర్ రాజన్ లోపల ఉన్న లెక్కలు చూడాలని, లేకపోతే అసలు నగలు కనిపించకపోతాయని ఒక పిటిషన్ వేస్తాడు. దానికి ఒప్పుకున్న ధర్మాసనం 7 సభ్యులు కూడిన ఒక కమిటీని పంపింది. వాళ్ళ పని అక్కడున్న బంగారాన్ని సరిగ్గా లెక్కలు చూసి వెలకట్టడం. అక్కడికి వెళ్ళగానే గుడి కింద భాగాన ఉన్న 6 గదుల్ని ఓపెన్ చేద్దాం అనుకుంటారు. అక్కడున్న ఆ గదుల పేర్లు 1, 2, 3, 4, 5, 6. 5 అండ్ 6 గదుల్ని మాత్రం అక్కడున్న పూజ చేసే వాళ్ళు వీక్లీ ఓపెన్ చేస్తారు. అక్కడ స్వామివారి అలంకరణ నగలు ఉంటాయి. 3 అండ్ 4 గదులని సంవత్సరానికి 8 సార్లు ట్రావెన్కోర్ ఫ్యామిలీ సమక్షంలో ఓపెన్ చేసి స్వామివారికి ప్రత్యేక నగల్ని పెడతారు. ఇంకా 1 అండ్ 2 గదులని అసలు 1850 నుండి ఓపెన్ చేయలేదు. కానీ అదే సమయంలో ఇంకొక 2 గదులు కనుక్కున్నారు. వాటికి 7 అండ్ 8 పేర్లు పెట్టారు. తర్వాత 2011లో ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. సెకండ్ గదిని ఓపెన్ చేయడానికి ఎంత ట్రై చేసినా అది ఓపెన్ అవ్వలేదు. సరే అని ఫస్ట్ గదిని ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. దాదాపు 8 గంటలు కష్టపడ్డాక తలుపుని తెరుస్తారు. కానీ లోపల ఏం లేదు. వాళ్ళు ఆ రూమ్‌ని క్లీన్ చేశాక వాళ్ళకి అక్కడ ఒక గ్రానైట్ పలక లాంటిది కనిపిస్తది. అది అడ్డు తీస్తే వాళ్ళకి అండర్ గ్రౌండ్ దారి కనిపించింది. అక్కడి నుండి వాళ్ళు లోపలికి వెళ్తే అక్కడ కొన్ని లక్షల కోట్ల విలువ చేసే వజ్రాలు, బంగారం అండ్ వెండి కనిపిస్తాయి. అది వెలకట్టడానికే దాదాపు 4 నెలలు పట్టింది. అండ్ మొత్తం వెలకట్టిన దాని విలువ చెప్పలేమని కేవలం బంగారం అండ్ సిల్వర్ వెయిట్ పరంగా చూసుకుంటే
1,20,000 నుండి 1,30,000 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అండ్ సెకండ్ గదిలో అయితే దాదాపు 35 లక్షల కోట్ల విలువ చేసే బంగారం ఉండొచ్చు అని అంటున్నారు. ఇంత ఉన్న సెకండ్ గదిని ఓపెన్ చేయకపోవడానికి కారణం నాగబంధనం. ఆ గదులను ఓపెన్ చేయడానికి వచ్చారు కదా 7 కమిటీ మెంబర్స్, అందులో ఒకరి మదర్ అకాల మరణం చెందుతుంది. అండ్ పిటిషన్ వేసిన సుందర్ రాజన్ కూడా అనారోగ్యంతో చనిపోతారు. అది కాక మళ్ళీ ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. 2018లో ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు కూడా కేరళలో ఫ్లడ్స్ వచ్చాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ సెకండ్ గదిని ఓపెన్ చేయొద్దు అని ఆ కేరళ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సంపదని లేదా విజ్ఞానాన్ని చెడ్డవాళ్ళ చేతిలో పడకుండా ఇలాంటి బంధనాలు వేస్తారు. అందులో కొన్ని జీలబంధనం, క్రిమి బంధనం అండ్ నాగబంధనం, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటి గురించి మొదటిసారిగా అథర్వణ వేదంలో ఉంది. ఈ బంధాల్ని పూర్వకాలంలో యుద్ధ సమయంలో వాడేవారు. ఎందుకంటే యుద్ధాల్లో గెలిచిన వాళ్ళు అక్కడి ఇళ్లల్లో ఉన్న ఆస్తి మొత్తాన్ని తీసుకెళ్లకుండా ఉండడానికి. కానీ కాలక్రమేణా ఆ విద్య మరుగున పడుతూ వచ్చింది. ఈ విద్యను చివరిసారిగా 12వ శతాబ్దంలో నలంద యూనివర్సిటీలో నేర్పేవాళ్ళు. కానీ ఆ యూనివర్సిటీ వేరే దేశాల వాళ్ళు తగలపెట్టడంతో ఆ విద్య అంతటితో ఆగిపోయింది. కానీ అది నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ తర్వాత జనరేషన్స్‌కి నేర్పించారు. కానీ ఆ నాగబంధనానికి ఒక విరుగుడు ఉంటుంది. అదే గరుడ బంధనం. దాన్ని మాత్రం నేర్పేవాళ్ళు కాదు. అథర్వణ వేదం ప్రకారం ఆ నాగబంధనం విజ్ఞానాన్ని లేదా సంపదను చెడ్డవాడి చేతిలో పడకుండా ఉన్నందుకు మాత్రమే వాడాలి. ఇంకా వీటి అన్నిట్లో నాగబంధనం మోస్ట్ పవర్‌ఫుల్. దీని విరుగుడైన గరుడ మంత్రం తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఎవ్వరూ లేరు. నాగబంధనం అనేది ఒక వేవ్ అంటే సౌండ్ అంటే ఒక వేవ్ ప్రకారం పనిచేస్తుంది. అంటే నాగబంధనం అనేది ఒక వాయిస్ ఫ్రీక్వెన్సీలో పనిచేస్తుంది. దాని ద్వారా ఆ లోపల ఉన్న మెకానిజం యాక్టివేట్ అయ్యి ఆ డోర్‌ని లోపల నుండి లాక్ చేస్తది. తర్వాత మళ్ళీ అదే ఫ్రీక్వెన్సీలో గరుడ మంత్రాన్ని చెప్పినప్పుడు మాత్రమే ఆ నాగబంధనం అసలు గది ఓపెన్ అవుతుంది. వేరే ఫ్రీక్వెన్సీలో కరెక్ట్ మంత్రం చెప్పిన ఆ డోర్ వేరే గది ఓపెన్ చేస్తది. అక్కడ నాగం పాములు ఉంటాయి. ఆ ఫ్రీక్వెన్సీలో గరుడ మంత్రం చెప్పారు అనుకోని ఆ డోర్‌తో ఉండే మెకానిజం లోపలికి వచ్చిన వాళ్ళని చంపేయాలని ఆ పాముల్ని హిప్నోటైజ్ చేస్తది. లైక్ 'కార్తికేయ' మూవీలోగా అనుకోవచ్చు. దాంతో అలా తప్పుడు మంత్రం చెప్పి లోపలికి వెళ్ళిన వాళ్ళు చనిపోతారు. కానీ మన వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే ఆ గదిలో నుండి వచ్చే సౌండ్స్ వల్ల. ఆ గదిలో నుండి కొంతమంది పాముల సౌండ్స్ వస్తున్నాయని అంటున్నారు. ఇంకా కొంతమంది ఏమో సముద్రం సౌండ్స్ వస్తున్నాయని అంటున్నారు. నిజమేంటో ఆ దేవుడికే తెలియాలి. అసలుకి అక్కడ ఇంత నిధిని ఎవరు పెట్టారు? చరిత్ర ప్రకారం చూసుకుంటే అక్కడ ఒక రాజు మాత్రమే నిధి పెట్టలేదు. ప్రాచీనమైన కాలంలో ఆ గుడి దగ్గరికి వెళ్ళిన భక్తులు వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అక్కడికి ఇచ్చేవాళ్ళు. అంతేకాకుండా ఆ ప్రదేశాన్ని పాలించిన రాజులు లైక్ చేరాస్, పాండ్యాస్, ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ, కొలతరీస్, పల్లవాస్, చోళాస్ అండ్ ఇంకా చాలా రాజులు ఆ గుడిలోని వాళ్ళ బంగారాన్ని దాచుకునేవాళ్ళు. అది కాకుండా 500 బీసీ టు 300 ఏడీకి చెందిన కొన్ని గ్రంథాల్లో ఆ గుడిని గోల్డెన్ టెంపుల్ అని, అక్కడ మనం ఊహించనంత సంపద ఉందని, అంతేకాకుండా మహారాణి గౌరీ లక్ష్మీబాయి ఆ టైంలో అన్ని దేవాలయాల్లో ఉన్న సంపదని గవర్నమెంట్ తీసుకుంది. ఆ సంపద మొత్తం ఈ పద్మనాభ స్వామి టెంపుల్‌లో ఉన్న సీక్రెట్ గదుల్లో పెట్టారని, అక్కడున్న దేవాలయాల్లో సమానంగా ఆ సంపదని ఖర్చు పెట్టేవాళ్ళు అంట. ఆ తర్వాత ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ కూడా చాలామంది మైసూర్ కింగ్డమ్ నుంచి భయపడి వచ్చిన రాజులకి ప్రొటెక్షన్ కల్పించింది. దానికి వాళ్ళు తెచ్చిన సంపద అంతా దేవుడికి ఇచ్చేవారు. ఇక చరిత్రలో ఒక రాజు తను జయించిన అన్ని దేశాల సంపదను తీసుకొచ్చి అక్కడ పెట్టాడు అంటారు. అయితే ఇంత సంపద అన్ని వందల వేల సంవత్సరాల నుండి ఉంటున్నప్పుడు మొఘల్స్ కానీ, బ్రిటిషర్స్ కానీ ఈ టెంపుల్ సంపదని ఎందుకు దోచుకెళ్లేదు? ఎందుకంటే ఫస్ట్ నుండి ఈ టెంపుల్‌కి మంచి సెక్యూరిటీ ఉండేది. ఆ గదుల గురించి బయట వాళ్ళకి తెలియనీయకుండా చూసుకునేవారు. అందుకే మనకి ఇన్ని రోజులు ఆ టెంపుల్‌లో ఒక సీక్రెట్ ఛాంబర్ ఉందని కూడా తెలీదు. కానీ ఒకసారి ఔరంగజేబ్ 1700లో ఆ ప్లేస్‌ని ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడున్న రాజు ఆ గండం నుండి బయటపడడానికి తన రాజ్య సంపదని అంతా ఆ టెంపుల్‌లో దాచిపెడతాడు. కానీ అక్కడ వరకు వచ్చిన ఔరంగజేబ్ ఆ ప్లేస్‌ని అటాక్ చేద్దాం అనుకుంటూ ఉండగా చనిపోతాడు. అప్పటి వరకు ఏ మొఘల్ ఎంపరర్ కూడా ఆయన ముందు దాడి చేయలేదు. ఆ తర్వాత బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ట్రావెన్కోర్ ఫ్యామిలీ ఆ సంపదని బ్రిటిషర్స్‌కి దొరకకుండా చూసుకున్నారు. అప్పటి నుండి ఆ గదుల్ని వాళ్ళు ఓపెన్ చేయలేదు. దానివల్ల బ్రిటిష్ వాళ్ళకి ఆ సంపద గురించి తెలియకుండా చేయడానికి చాలా ఈజీ అయింది. అయితే ఇప్పుడు నేను చెప్పే క్వెషన్ చాలా మందికి వచ్చి ఉంటుంది. మనం ఎందుకు ఆ నిధుల్ని దేశం కోసం ఖర్చు పెట్టకూడదని? ఖర్చు పెట్టొచ్చు. బట్ ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి పొలిటికల్ కరప్షన్. మన ఇండియాలో కరప్షన్ గురించి చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. అలాంటిది దేవుడి మనీని పొలిటీషియన్ చేతిలో పెట్టాలంటే ఎవరైనా ఒప్పుకోరు. అది కాకుండా మనం ఇంకొకరిని నమ్మే పొజిషన్‌లో కూడా లేము. ఒకవేళ ఆ ట్రస్ట్
ఆ దేశం కోసం వాడారని చెప్పినా వాళ్ళని ఎవరూ నమ్మరు. వాళ్ళు ఎంత మంచి చేసినా చివరకు ఎవరో ఒకరు కరప్షన్‌లో దొరికిపోతారు. లేదా కావాలనే వాళ్ళని ఇరికిస్తారు. సో, అలా ఎవరైనా మంచి కోసం ఖర్చు పెట్టాలి అన్నా ఇన్ని రోజులు చేసిన కరప్షన్ వాళ్ళకి ఎవరికైనా నమ్మకం అంత తొందరగా రాదు. ఇంకొకటి రిలిజియన్ ఇన్‌స్టెబిలిటీ. అంటే నేను ఇక్కడ ఒక మతాన్ని అనట్లేదు. ఇండియాలో ఉన్న ఏ మతపరమైన బోర్డైనా వాటికొచ్చిన ఇన్‌కమ్‌ని వాళ్ళ మత ప్రచారం కోసం లేదా భక్తుల సేవలు అందించడం కోసం మాత్రమే వాడుతారు. అలాగే పద్మనాభ స్వామి టెంపుల్ నిధిని కూడా కేవలం హిందూ రిలీజియన్ కోసం వాడాలని గొడవ చేస్తారు. ఫస్ట్ పోస్ట్ డాట్ కామ్ ప్రకారం 2017లో ఒక తిరుపతి టెంపుల్ 100 కోట్ల ట్యాక్స్ పే చేసింది. ఇది కాకుండా న్యూస్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం 2021లో గవర్నమెంట్‌కి చేసిన కాంట్రిబ్యూషన్ 2.5 క్రోర్ నుండి 50 క్రోర్‌కి పెంచారు. అండ్ ఆ అమౌంట్ ప్రతి 5 ఇయర్స్‌కి 10% పెరుగుతూ ఉంటుంది. అంటే 2026కి టీటీడీ ప్రతి ఇయర్ 55 క్రోర్ ట్యాక్స్ పే చేయాలొస్తది. ఇంత ట్యాక్స్‌లు కడుతూ కూడా మళ్ళీ ఆస్తి మొత్తాన్ని గవర్నమెంట్‌కి ఇవ్వమంటే ఎలా ఉంటుంది? వికీపీడియా ప్రకారం అనంత పద్మనాభ స్వామి టెంపుల్‌లో ఏమేం దొరుకుతాయో స్క్రీన్ మీద పెడతాను చూడండి. ఇప్పుడు అన్నీ ట్రస్ట్ ఆధీనంలో ఉంటాయి. కానీ గవర్నమెంట్ ఎప్పుడైనా వచ్చి వీటిని చెక్ చేయొచ్చు. ప్రెజెంట్ అయితే వీటిని దేవుడు అలంకరణకి తప్ప మిగతా ఏ పనికి అయినా వాడటానికి ట్రస్ట్‌కి కూడా ఏ హక్కు లేదు. అండ్ గవర్నమెంట్ కూడా వాటిని తాకడానికి వీలు లేదు. అండ్ ఇవన్నీ ఎక్కడ అయితే కనిపెట్టబడ్డాయో అక్కడే చెక్ చేయడానికి వీలుగా పెట్టుకున్నారు. అంటే అప్పుడు టెంపుల్‌లో బంగారం పూత వేసే మెషిన్ కనపడింది గదా! అలా జరిగే అలా జరగకుండా ఎప్పటికి ఎప్పుడు చెక్ చేయడానికి వీలుగా పెట్టుకున్నారు. అండ్ ఇది నేషనల్ ట్రెజర్ కాబట్టి ఫ్యూచర్‌లో మ్యూజియంలో పెట్టి ఆ మ్యూజియం బాధ్యత ట్రస్ట్‌కి అప్పగించాలనే ఆలోచన గవర్నమెంట్ కన్సిడరేషన్‌లోకి తీసుకొస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక లైక్, ఒక కామెంట్ చేసి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.